నమస్తే అండి. నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్‌ని అండ్ సెక్సాలజిస్ట్‌ని. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి డిప్రెషన్. డిప్రెషన్ రావడానికి గల కారణాలేంటి? దాన్ని తగ్గించుకోవటం ఎలా? డిప్రెషన్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో అంటున్నారు మా అబ్బాయి డిప్రెషన్‌లో ఉన్నాడని. మా అమ్మాయి డిప్రెషన్‌లో ఉంది. లేకపోతే మా హస్బెండ్ డిప్రెషన్‌లో ఉన్నాడు. లేకపోతే మా వైఫ్ డిప్రెషన్‌లో ఉంది. అని ప్రతి చిన్న దానికి కూడా వాళ్ళు డిప్రెషన్, డిప్రెషన్, డిప్రెషన్ అనే పదం వాడేస్తున్నారు. సో, అసలు నిజంగా డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఎలాగుంటది? అని మనం తెలుసుకున్నట్టయితే, అప్పుడు ఈ డిప్రెషన్ అనే పదం మనం వాడమనమాట. డిప్రెషన్ అనే పదం మనకి సైంటిఫికల్‌గా చెప్పి ఏం చెప్తారంటే, 12 రోజుల పాటు ఒకే మూడ్‌లో 12 రోజుల పాటు ఒకే మూడ్ అంటే, వాటి ఎంత సంతోషం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా మూడ్‌లో ఏం చేంజ్ ఉండదనమాట. ఒకే మూడ్‌ని 12 రోజుల పాటు ఒకే మూడ్‌తో ఉండి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా, అతిగా తినటం గానీ, లేకపోతే తినకపోవటం గానీ, ఎవరితో మాట్లాడకపోవటం గానీ, ఎక్కువ మొబైల్స్ పట్టు కూర్చోవడం గానీ, అలాగా గదిలో ఒంటరిగా 12 రోజుల పాటు అదే మూడ్‌లో గాని ఉంటే, దాన్నే అప్పుడు మనం డిప్రెషన్ అంటాము. లేదు ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే ఒక 2 రోజులు బాధగా ఉన్నాడు. మూడో రోజు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రారా సరదా సినిమాకెళ్దామని నన్ను తీసుకెళ్లారు. సినిమాకెళ్దాం గానీ ఆ అబ్బాయి మూడ్ మారిపోయింది. చాలా సంతోషంగా, ఆనందంగా మళ్ళీ ఇంటికొచ్చాడు. దాన్ని ఇప్పుడు మనం డిప్రెషన్ అంటామా? దానిని మనం డిప్రెషన్ అనలేము. అలాగే ఎవరికైనా వ్యాపారంలో కొంచెం చిన్న లాస్ వచ్చింది. కొంచెం అమౌంట్ అడ్జస్ట్‌మెంట్ కాల. ఒక 2, 3 రోజులు కొంచెం దిగాలుగా ఉన్నాడు. దిగాలుగా ఉంటే దాన్ని డిప్రెషన్ అంటామా? దాన్ని డిప్రెషన్ అనలేము. అలాగే 3 పిల్లల మధ్యన ఏదో గొడవైంది. వాళ్ళు 3, 4 రోజులు మాట్లాడుకోలేదు. దాన్ని డిప్రెషన్ అంటామా? దాన్ని కూడా డిప్రెషన్ అనం. ఓకే. అలాగే పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు. అని చెప్పి నేను సరిగ్గా చదవలేకపోతున్నానని పిల్లలు ఒక 2, 3 రోజులు కొంచెం సాడ్‌గా ఉన్నారు. దాన్ని కూడా డిప్రెషన్ అంటామా? దాన్ని డిప్రెషన్ అనలేము. సో, డిప్రెషన్ అంటే దానిలో 12 రోజుల పాటు సేమ్ మూడ్‌లో ఉంటే దాన్ని డిప్రెషన్ అనమాట. మరి డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సూచనలు వాళ్ళు మనకి ఇస్తా ఉంటారంటే, జనరల్‌గా డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దాంట్లో 3 రకాల డిప్రెషన్‌లు ఉంటాయి. ఒకటి మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్, మోడరేట్ ఇవి ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఏ పని చేయబుద్ధి కాదు. దేని మీద గానీ ఏదైనా పని చేద్దామని ఉత్సాహం రాదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఎవరితో మాట్లాడాలని ఉండదు. ఏ పని చేయాలని ఉండదు. ఎక్కడికెళ్ళాలని ఉండదు. దేని మీద కోరికలుండవు. ఏమీ ఉండవనమాట. అసలు ఎందుకు జీవితం బతుకుతున్నాను అని అనుకుంటారు. కానీ మైల్డ్, మోడరేట్ ఉన్నంత వరకు ఏంటంటే, వాళ్ళు ఎళ్లి నార్మల్ పనులు చేసుకుంటారు కానీ పనులు చేస్తా ఉంటారు గానీ, వాళ్ళకి ఎలాంటి ఎంతూసియాజం గానీ, ఇంట్రెస్ట్ గానీ ఉండదనమాట. ఎప్పుడైతే సివియర్ డిప్రెషన్ వచ్చిన వాళ్ళకేంటంటే, వాళ్ళకింకా నేను దేనికి పనికిరాని దాన్నేమో, నేనేం పనికిరాని దాన్నేమో, తర్వాత హోప్‌లెస్‌నెస్, వర్త్‌లెస్‌నెస్, జెలసీ, తర్వాత సూసైడల్ టెండెన్సీస్ ఆత్మహత్య చేసుకుందాం ఇలాంటి ఆలోచనలనేది బాగా ఎక్కువ డిప్రెషన్ పేషెంట్‌లో వస్తా ఉంటాయి. సో, ఇయన్నీ మనం మరి యాజ్ ఏ పేరెంట్స్‌గా మీరెలా గమనిస్తారంటే ఇలాగ డిప్రెషన్ అని తెలిసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు చేంజ్ చేయాలంటే వాళ్ళని దగ్గరలో ఉన్న క్లినికల్ సైకాలజిస్ట్‌ని గానీ, ఒక సైకియాట్రిస్ట్ గానీ మీరెళ్లి తీసుకెళ్ళి కలవాలి. కలిసినప్పుడు సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే మీకు మెడికేషన్ ఇస్తారు. క్లినికల్ సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే మీకు థెరపీస్ ఇస్తారు. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చేపిస్తారు. యాక్టివిటీ షెడ్యూలింగ్ చేస్తారు. ఏమేమి యాక్టివిటీస్ చేస్తే మీరు బాగా తొందరగా నయమవుతారో అలాగా యాక్టివిటీ షెడ్యూలింగ్ చేస్తారు. సో, ఇయన్నీ మీకు చేస్తారనమాట. డిప్రెసివ్ సింప్టమ్స్ కనపడినప్పుడు ఆ పేరెంట్స్ గానీ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా గమనించి, ఆ బాబుని తీసుకెళ్ళినట్టయితే వాళ్ళకి ముందు బా ఒక డాక్టర్ తీసుకెళ్ళక ముందే వాళ్ళకేం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ బాగా చేయించాలి. ఫిజికల్ యాక్టివిటీ చేయించి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా షెడ్యూలింగ్ చేయించాలి. ఏం షెడ్యూల్ అంటే నీవు ఈ గంటలో ఈ పని చేయి, ఈ గంటలో నీ పని చేయి, ఈ గంటకి ఈ పని చేయి, ఈ గంటకి ఈ పని చేయి అని అన్ని పనులు చేయించాలనమాట. దాన్ని యాక్టివిటీ షెడ్యూలింగ్ అంటాం. ఈ యాక్టివిటీ షెడ్యూలింగ్ చేయిస్తే డిప్రెషన్ ఉన్న వాళ్ళు తొందరగా బయటపడతారు. యాక్టివిటీ షెడ్యూలింగ్ లేకుండా ఆయన గదిలో ఆయన ఉంటూ ఒంటరిగా ఉన్నారంటే ఆయన ఇంకా డిప్రెషన్ లోనైపోయి చాలా సివియారిటీ వచ్చేస్తుందనమాట. సూసైడ్‌లు కూడా వెళ్తా ఉంటారు. సూసైడల్ టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి డిప్రెషన్‌లో. సో, ఇలాగా మీరు గనక గమనించినట్లయితే ఈ ఫిజికల్ యాక్టివిటీ బాగా ఇంప్రూవ్ చేసి యాక్టివిటీ షెడ్యూలింగ్ అని కరెక్ట్‌గా చేస్తుందన్నట్టయితే డిప్రెషన్ నుంచి తొందరగా కోలుకుంటారు. దీంతో పాటు మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ గానీ, క్లినికల్ సైకాలజిస్ట్ గానీ సంప్రదించినట్టే త్వరగా కోలుకొని మళ్ళీ ఆయన నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. థాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యన మనం చూసినట్టయితే ప్రతి చిన్న పిల్లవాళ్ళు మధ్య మిడిల్ ఏజ్ వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు ఏజ్‌తో లిమిట్ లేకుండా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అసలు ఈ సూసైడ్ చేసుకొని చచ్చిపోవడానికి కారణం ఏంటి? దాని వెనకాల ఏమన్నా హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటదా? లేకపోతే కెమికల్ ఇంబాలెన్స్ ఉంటదా? అసలు ఈ దేంట్లోకి అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అంటే ఆలోచనలు ఎందుకొస్తాయి?
ఇది కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే నేను జీవితంలో ఇంక నేను దేనికి పనికిరానోడిని, నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నన్ను చులకన భావంతో చూస్తున్నారు, నా మాట ఎవరు వినరు, నన్ను పట్టించుకునేవాడు ఎవరు లేరు, అసలు నాకు విలువిచ్చేవాళ్ళు ఎవరు లేరు, నాకున్న సమస్యలకి నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకా వేరే దారి లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటేనే ఇక అన్నీ నా సమస్యలు ఇదే పరిష్కారం అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ఆ సూసైడ్ ఆలోచన వచ్చిన వాళ్ళకి మనం ఏమని వాళ్ళకి ఎలా మనం ఐడెంటిఫై చేయగలం? ఎవరైతే ఇలా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ముందుగా మన సిగ్నల్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే వాళ్ళు నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది, నాకు చచ్చిపోవాలని ఉంది, నాకు బతకాలని లేదు, ఈ జీవితం మీద నాకు ఎందుకో వెగటగా ఉంది, ఇది నాకు ఇష్టమైన బతుకు కాదు ఇది అని ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ అనమాట. ఇలా చెప్పినప్పుడు మనం యాజ్ ఎ పేరెంట్స్ కానీ, యాజ్ ఎ ఫ్రెండ్స్ కానీ మనం చాలా చూడాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర మంచి ఏదైతే మంచి ఐఫోన్స్ ఉన్నాయి, బంగారం ఉంది, తర్వాత వెండి ఉంది, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. నీ గిఫ్ట్ నా గిఫ్ట్గా నువ్వు గుర్తుంచుకో, నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇస్తూ ఉంటారు అనమాట. ఇదొక సిమ్టమ్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఉత్తరాలు అంటే నా తదనంతరం ఎవరికి రావాలి, నా తదనంతరం ఎవరికి ఇవ్వాలి, ఇలా ఉత్తరాలు అన్నీ రాస్తూ ఉంటారు. ఇలాంటివి అన్నీ సూసైడ్ సిమ్టమ్స్ అనమాట. తర్వాత ఈ సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళు డిఫరెంట్ ప్రయత్నాలు ఎంచుకుంటారు. నేను ఏం చేసుకుంటే తొందరగా చచ్చిపోతాను అనే డిఫరెంట్ అన్నీ చూసుకుంటారనమాట. సో వీటిని మనం ఇమ్మీడియట్గా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం ఇమ్మీడియట్గా గమనించి వాళ్ళకి నీకేం సమస్య ఉంది చెప్పు, ఏమున్నా సరే నేను చూసుకుంటాను, వాళ్ళకి ఒక భరోసా కానీ ఇచ్చినట్టయితే ఆ సూసైడల్ థాట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. ఇదేంటంటే ఇది క్షణికావేశం అంటాం. ఈ క్షణికావేశం అంటే దాన్ని మనం ఇంపల్సిటీ అంటాం. ఈ ఇంపల్సిటీ వల్ల తీసుకునే నిర్ణయాలే ఇవన్నీ అనమాట. సో ఇంపల్సిటీ అది జరిగే ఒక 2 నిమిషాలు కనుక మనం కానీ వాళ్ళతో మాట్లాడి మనకి ఏం లేదు, మేము ఉన్నాము అనే భరోసా కానీ ఇచ్చినట్టయితే వాళ్ళ సూసైడ్ ఐడియేషన్ నుంచి కానీ, సూసైడ్ అటెంప్ట్స్ నుంచి కానీ మనం వాళ్ళని దూరం చేయొచ్చు. ఒకసారి సూసైడ్ మళ్ళీ ఇంకోటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు అంటే మళ్ళీ కంపల్సరీగా వాళ్ళు రెండోసారి కూడా అటెంప్ట్ చేసి చచ్చిపోవాలనుకుంటారు. సో మీరు చాలా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూసైడ్ ఒకసారి అటెంప్ట్ చేసుకున్న వాళ్ళతో ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఏమున్నా సరే మేము ఉన్నాము, మేమందరం లేమా, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా, నీకెందుకు బాధ, నువ్వు హాయిగా హాయిగా తిరుగు, హాయిగా ఎంజాయ్ చేయి లైఫ్ని అని ఒక భరోసా, మేము ఉన్నాం నీకు అనే భరోసా, మేము చూసుకుంటాంలే, మేము హెల్ప్ చేస్తాంలే అనే భరోసా కావాలన్నమాట. సో ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకంటే ఇంకా చాలా డేంజరస్ అనమాట. వాళ్ళు ఎప్పుడన్నా ఎలాగైనా వాళ్ళు అటెంప్ట్ చేసుకోగలరు. సో ఇలాంటి వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్లస్ ఏదైనా మీకు ఏమైనా హెల్ప్ కావాలి, నాకు నాకు థాట్ వచ్చింది. ఇప్పుడు చాలా హెల్ప్ లైన్లు కూడా వస్తున్నాయి, సూసైడ్ హెల్ప్ లైన్లు కూడా వచ్చినాయి అన్నమాట. కనీసం వాళ్ళతోనే ఒక 2 నిమిషాలు కానీ మాట్లాడామంటే మన థాట్ ప్రాసెస్ అంతా మారిపోతాయి. ఈ థాట్ ప్రాసెస్ అంతా మారిపోయి, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏముంటుంది జీవితం, మనం బతికి సాధించాలి కానీ చనిపోయిన సాధిస్తాం, ఏం సాధించేదంటూ ఏం లేదు. మన కుటుంబ సభ్యుల్ని మనల్ని దుఃఖపరచడం తప్పితే, బాధపడటం తప్పితే మనం వెళ్ళిపోవటం వల్ల మనం సాధించేటట్టు ఏముండదు. ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమీ గుర్తురావు అనమాట. పెళ్ళాం కానీ, పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు గుర్తురారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళ బ్రెయిన్ అదే చెప్తా ఉంటాడు, చేసుకొని ఇంకా నువ్వు పనికిరాని దానివి, ఇంకా ఉండి లేని లాభం, ఇన్ని పదే ఇదే ఆలోచన వస్తున్నాయి. ఎప్పుడన్నా సరే నా పిల్లలు ఏమైపోతారో అని ఒక్క నిమిషం కానీ ఆలోచిస్తే, నిజంగా పిల్లలు ఏమైపోతారో వెళ్ళిపోయిన తర్వాత అనాథలే కదా, వాళ్ళని ఎవరు చూస్తారు? ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా చూస్తారా? సొంత అన్నదమ్ములను చూడట్లేదు, పిల్లలు ఎవరు చూస్తారు? సో ఇలాంటి ఆలోచనలు కానీ ఎప్పుడైనా కలిగినప్పుడు మీరు కనుక మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ కానీ, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, వాళ్ళ మీకు హెల్ప్ లైన్ ఉంటాయి, సూసైడల్ హెల్ప్ లైన్స్ ఉంటాయి. ఆ సూసైడల్ హెల్ప్ లైన్స్ కనుక మీరు కానీ కాల్ చేసినట్టయితే మీకు సరైన సమాధానం వాళ్ళు చెప్తారు, మీ సమస్యకి పరిష్కారం చెప్తారు, మీ ఆలోచన నుంచి మీరు మారిపోతారు, చాలా లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు.